నిన్న జరిగిన సంఘటన చాలా బాధాకరం. మిర్జాపూర్లో ఏదైతే బస్సు యాక్సిడెంట్ జరిగిందో దాంట్లో 12 మంది తాండూరుకి చెందిన వాళ్ళు ఉండడం ఈరోజు తాండూరు ప్రాంత ప్రజలందరూ కూడా ఈరోజు చాలా బాధలో ఉన్నారు. మరి కుటుంబంలో సభ్యులు పోయినంత ఈరోజు తాండూరు ప్రాంతం అంతా కూడా ఈరోజు మోసపడతా ఉంది. నేను ఈరోజు ఆ బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ ఘటనలో అభం శుభం తెలియని చిన్నారులు, మహిళలు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియకుండా మరి వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం. ఇంతటి సంఘటన మొన్ననే ఆలూరు సంఘటన మనం మరవక ముందే మళ్ళీ ఈ మీర్జాపూర్ సంఘటన జరగడం జరిగింది. దీనికి కారణం ఆ రోడ్డు మార్గం చిన్నదిగా మలుపులుగా ఉన్నందుకే ఈరోజు ఈ విషాదం జరిగింది అని చెప్పి మనకందరికీ కూడా తెలుసు. ఒకవేళ ఇదే సక్రమైన రోడ్డు ఉండుంటే మరి ఈరోజు ఇంతమంది ప్రాణాలు ఈరోజు మనం కాపాడుకునే వాళ్ళం అంటుండే. ఈరోజు మనకు తెలిసినట్టయితే మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 900 కోట్ల రూపాయలతో రోడ్డు విస్తరణ పనుల కోసం టెండర్లు పూర్తవ్వడం జరిగింది. మరి పూర్తయిన తర్వాత ఇప్పటికీ 2 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఈ 2 సంవత్సరాల వ్యవధిలో మరి ఆ పనులు ప్రారంభం అవ్వలేదు. మరి దానికి కారణం ఏంటంటే ఎన్జిటి అనే నెపం చూపిస్తూ ఉన్నారు. వాస్తవంగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఎన్జిటిలో కేసు ఫైల్ చేయడం అనేది మనకు తెలిసిన విషయం. అయితే మరి దాన్ని ప్రభుత్వం సక్రమంగా ఫాలో అప్ చేసి మరి ఇప్పుడు ఏదైతే వాదనలు వినిపించారో అది అప్పుడే కనుక వాదనలు వినిపించుంటే ఈ పాటికి రోడ్డు మార్గం పూర్తయ్యేది. ఈరోజు గమనించినట్టయితే దామగుండం రేడార్ స్టేషన్ కోసం లక్షల చెట్లను ఈరోజు నరుకుతూ మరి అక్కడ పనులు సజావుగా సాగుతూ ఉన్నాయి. మరి ఈరోజు ఈ రోడ్డు పైన ఉన్న వృక్షాలను తొలగించడమే ఇబ్బంది అని చెప్పి ఈరోజు ఇంతమంది ప్రాణాలు పోతూ ఉన్నాయి. ఈరోజు మేము ఒక్కొక్కరి ఇంటికి పోతుంటే ఎంతో బాధ అవుతుంది. 3 పిల్లలు, ఒక తల్లికి సంబంధించిన 3 పిల్లలు చనిపోయి 2 బిడ్డలు తల్లి తండ్రులను ఇద్దరిని కోల్పోయి ఒక భార్య వాళ్ళ కూతుర్ని, వాళ్ళ భర్తని, ఒక 40 రోజుల బాబుని ఈరోజు కోల్పోవడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం.